ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు లైఫ్లో గుర్తుండిపోద్ది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ గంట అనేది కొట్టి స్టార్ట్ అవ్వాలి. ఈ షాప్ దగ్గర అయితే మనం స్టిక్ అనేది తీసుకొని స్టార్ట్ అవ్వాలి. ఈ షాప్లో 50 రూపీస్ ఇస్తే 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు, 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. మళ్ళీ రిటర్న్ వచ్చాక ఆ స్టిక్ ఇచ్చేసిన తర్వాత 20 రూపీస్ అయితే మనకి వాపస్ ఇస్తాడు. చూసారు కదా వే అనేది ఎలా ఉందో. ఒక్కసారి మీరు అందరు కూడా వచ్చే ముందు మాత్రం వర్షాలు పడితే మాత్రం రాకండి, కొంచెం అవాయిడ్ చేయండి. గుర్రాలు అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి అయితే మనకి 1300 ఛార్జ్ చేస్తాడు బౌత్ సైడ్స్. లేదు నేను ఒకవైపు వెళ్ళాలి, అటు నుంచి వెళ్ళాలని నడిచి వచ్చేస్తాను అనుకుంటే 900 తీసుకుంటారు, చూసుకోండి. నేనైతే గుర్రం మీద అయితే వెళ్ళలేదు, నేను నడిచే వెళ్ళాను. ఈ హెచ్చరిక బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు అయితే ప్రతి 500 మీటర్స్ ఆర్ 1 km ఈ రెండింటి మధ్యలో మాత్రం హెచ్చరిక ప్రతి దగ్గర ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ మ్యాప్ కనిపిస్తుంది కదా, కేదార్నాథ్, బద్రీనాథ్, ఆల్ టెంపుల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఎవరైనా వెళ్ళినట్టయితే ఈ బోర్డులో కనిపిస్తున్న యానిమల్స్ ఆర్ ఫ్లవర్స్ ఎవరికైనా కనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఈ బోర్డు చూసుకొని ముందుకు వస్తుంటే వెల్కమ్ టు చోప్టా టు తుంగనాథ్ కనిపించిందా. 100 మీటర్స్ తర్వాత ఈ వ్యూ కనిపించింది నాకైతే. ఓకే, నాట్ బ్యాడ్. చూద్దాం ఇంకా ముందు ముందుకి ఏమేమి వస్తాయో, ఏమేమి కనిపిస్తాయో ఏంటో కదా, మొత్తం అంతా చూద్దాం. చాలామంది చెప్పింది ఏంటి అంటే ఇక్కడ గుర్రాలే కాదు గాడిదలు కూడా ఉంటాయి అన్నారు, కానీ గాడిదలు అయితే నాకు ఇప్పటివరకు కనిపించలేదు. ముందు ముందు కనిపిస్తుందేమో చూద్దాం. ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్కడ కూడా నాకు ఒక్క దగ్గర కూడా లిటరలీ చెప్తున్నా నాకైతే బోరింగ్ అనిపించలేదు. బై వాక్ నడుచుకొని వెళ్తే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, అలానే హెల్తీ. నన్ను అడిగితే ఈ డాగ్స్ కింద నుంచి కూడా మరి ఎక్కడి వరకు వస్తే మనకు తెలియదు, కానీ కింద నుంచి కూడా నాతోనే వచ్చే, నాతో పాటు ఇంకా ఉన్నారు. అంటే నేను నైట్ స్టే చేసా ఇంకో ఇద్దరితో, వాళ్ళు మేము కలిపి స్టార్ట్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది, 6 స్టార్ట్ అయ్యాము. ఒకసారి చూడండి, మేము లాస్ట్ వరకు వెళ్ళాం, లాస్ట్ వరకు వచ్చింది మాతోనే. వెళ్తుంటే మాత్రం లొకేషన్స్ మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ అని అనిపించలేదు. రాకుండా ఒక్కొక్క లొకేషన్స్ నేను ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసా వీడియోలో మాత్రం. చాలామంది ఏమన్నారంటే ఇది మినీ స్విట్జర్లాండ్ అన్నారు, కానీ నేను నమ్మలేదు. దగ్గరికి వెళ్ళాక చూసాక మినీ స్విట్జర్లాండే, సేమ్ సేమ్ ఫీలింగ్ అలాగే ఉంటుంది. అని అడిగితే ది బెస్ట్ టైం ఏది అంటే నవంబర్ టు మార్చ్ వరకు చాలా బెస్ట్ టైం. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మనకు చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గ్రూప్గా వెళ్ళండి, కానీ సోలోగా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఓవర్ చార్జెస్ చాలా ఎక్కువ. నియర్ బై అయితే ప్రతి దగ్గర కూడా షాప్స్ అనేవి అవైలబుల్, ఎవరు కూడా ఇబ్బంది పడవసరం లేదు. ఎవరైనా మార్నింగ్ టిఫిన్ చేయకుండా బయలుదేరినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మధ్య దారిలో మాత్రం టిఫిన్స్ అయితే దొరుకుతాయి. టిఫిన్స్ అంటే ఏవో కాదు, ఓన్లీ మ్యాగీ ఇది ఒకటే దొరుకుతుంది అక్కడ. అక్కడనే కాదు, చుట్టుపక్కల కూడా ప్రతి దగ్గర మ్యాగీ ఒకటే దొరుకుతుంది. ఇక్కడ కొనాలి అంటే ట్రిపుల్ రేట్స్ ఉంటాయి. ఏదైనా సరే ఒక వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ పడుతుంది. ఈ లొకేషన్ అన్ని చూసుకుంటే నేను అనుకున్నా, అక్కడికి వెళ్ళి ఆలోచించా, ఇది అసలు ఇండియా లేదంటే వేరే కంట్రీయా అని. అంత బాగున్నాయి లొకేషన్స్ మాత్రం, పీక్స్ వేరే లెవెల్. ఎవరైనా రావాలి అనుకుంటే చెప్ప చేయకుండా వచ్చేయండి. చాప్తా టు తుంగనాథ్ ట్రెక్కింగ్ అయితే చెయ్యండి. దేవుడి ఆజ్ఞ లేనిదే మనం రాలేము, సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చాలామంది ఇక్కడ వరకు వచ్చి బ్యాక్ కూడా వెళ్ళిపోయారు సిచ్యువేషన్స్ బట్టి. సో ఎవరైనా సరే రావాలనుకుంటే సడన్గా రండి. ఎక్కుతుంటే మాత్రం ఆవేశం అనేది నాన్ స్టాప్ ఇంకా వస్తూనే ఉంది. నాకు కూడా చాలా ఆవేశం మాత్రం వచ్చింది. నేను బ్రేక్ అనేది తీసుకోలేదని చెప్పను, తీసుకున్న చాలా వరకు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ నడిస్తే ఒక 5 మినిట్స్ అయినా బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ అయితే మాత్రం ఎక్కువ తీసుకోకండి, ఒక 5 మినిట్స్ చాలు. ఎందుకంటే ఇది కొండ ప్రదేశం కాబట్టి సో ప్రాబ్లం అయితే ఉండదు. 5 మినిట్స్లో మీరు మళ్ళీ స్టార్ట్ అయిపోతారు, రీస్టార్ట్ అయిపోతారు. సో ఎవరైనా సరే బ్రేక్ అనేది 10 మినిట్స్ 20 మినిట్స్ అయితే తీసుకోకండి, 5 మినిట్స్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే శివుడి వెనకాల నుంచి చూసినట్టు ఉంటుంది ఇక్కడ నుంచి, చాలా బాగుంటుంది. చూసారా ఒక్కొక్క లొకేషన్ ఎలా ఉంది చెప్పండి, మీ మాటల్లో మీ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ఇది ఎలా ఉంది ఏంటి లొకేషన్స్, మీకు ఎక్కడ నచ్చిందో అది చెప్పండి నాకు. అందరూ అన్నారు 3 km 5 km అని అన్నారు, కానీ లిటరలీ చెప్తున్నా ఒక 6 km 6.5 ఉంటుంది, అంత మించి ఎక్కువ ఉండదు. కానీ ట్రెక్కింగ్ మాత్రం ఎక్కడ ప్లేన్ అనేది ఉండదు. ఒక్కసారి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, ఎక్కడ కూడా ప్లేన్ అనేది ఉండదు, ఎత్తే ఉంటుంది. అదొక్కటి చూసుకోండి. ఒక్కసారి చూడండి ఈ ట్రీస్ ఎంత బాగున్నాయి, ఎంత నచ్చాయి. ప్రతి ఒక్కరికి ఇవి చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఫొటోస్ అనేవి కానీ, ఏదైనా వీడియోస్ కానీ, రీల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ప్లేసెస్ మాత్రం రాకుంటే ఈ ప్లేస్కి ఎవరైనా వస్తే మ్యాక్సిమం అందరు ఫొటోస్ మాత్రం క్యాప్చర్ చేసుకుంటారు, అలానే వీడియోస్ కూడా చాలా వరకు రీల్స్ చేసుకుంటారు. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారు.
చూడండి లొకేషన్ ఒక్కసారి ఇప్పటికిప్పుడు ఎలా చేంజ్ అయిపోయింది ఒక్కసారి చూసారా? మళ్ళీ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అదిగా చూసారా? ఇప్పటికిప్పుడే ఒక 10 మినిట్స్ అయింది, వెంటనే చేంజ్ అయిపోయింది లొకేషన్ అనేది. నేను ఇప్పుడు వరకు అయితే 2.5 km అనేది వచ్చాను. పర్లేదు, నేనైతే ఇంకా వెళ్ళిపోతాను. దేవుడి ఆజ్ఞ ఉంది, దేవుడి ఆశీస్సులు నాతో ఉన్నాయి అనుకుంటున్నా. లొకేషన్ మ్యాటర్ పక్కన పెడితే ఎక్కుతుంటే ఆవేశం అనేది నాన్ స్టాప్ వస్తూనే ఉంది. అసలు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అసలు టెంపరేచర్ అనేది ఏ టైంలో ఎలా ఉంటుందో నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ లోకల్ పీపుల్స్ని కూడా అడిగినా కూడా అది వాళ్ళు అయితే ఒకటే చెప్పారు, ఏ టైంకి ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు. ఈ వెదర్ అనేది మీరు అంచనా వెయ్యకండి, ఎందుకంటే ఈ వెదర్ అనేది దేవుడితో లింక్ అయి ఉంది. చోప్తా టు తుంగనాథ్ ట్రెక్కింగ్ మాత్రం దేవుడితో లింక్ అయి ఉంది. సో వెదర్ కండిషన్ అనేది మనం అంచనా వెయ్యలేము. ఏ టైంకి వర్షం వస్తుంది, ఏ టైంకి వర్షం రాదు, ఏ టైంకి ఎండ వస్తుంది, ఏ టైంకి ఎండ రాదు అనేది మనకి తెలియదు. మ్యాక్సిమం మీరు ఎవరైనా బైకర్స్ ఉంటే బైక్లో రండి. చోప్తా వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి రోడ్స్, అయితే చాలా చిన్న రోడ్స్. సో ఎవరైనా రావాలనుకుంటే బైకర్స్ రండి, చాలా బాగుంటుంది. సఫారీలో వస్తే నాలా మాత్రం ఓకే, ఫ్రంట్ సీట్లో మాత్రం అస్సలు కూర్చోకండి, ఎందుకంటే భయపడతారు. మ్యాక్సిమం బ్యాక్ సైడ్ సీట్లో కూర్చొని డ్రైవర్ సైడ్ మాత్రం కూర్చోండి, చాలా బాగుంటుంది. వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. రుద్రప్రయాగ్ టు చోప్తా ఇక్కడ ఈ రూట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఒక్కసారి ఎవరైనా వచ్చినట్టయితే సఫారీ డ్రైవర్ బ్యాక్ సైడ్ కూర్చొని చూడండి వ్యూస్. అప్పుడు మీకు నచ్చకపోతే అప్పుడు నా ఛానల్కి వచ్చి కామెంట్ చేయండి. ఇలా అయితే షాప్స్ అయితే ఉంటాయి, ప్రతి 1 kmకి అయితే షాప్స్ అయితే అవైలబుల్. ఏం కావాలన్నా సరే కొనుక్కోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కానీ చెప్తున్నా ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ. ఇక్కడ నుంచి ఇంకా 1.5 km ఇదిగో కనిపించింది కదా, ఇక్కడ నేనైతే లస్సీ కొనుక్కున్న. 20 రూపీస్ లస్సీ, నాకైతే 55 తీసుకున్నారు. ఎందుకంటే కింద నుంచి అనేది అవి మోసుకొని వచ్చి షాప్లో పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఇలాంటి వాళ్ళకి మాత్రం మనం హెల్ప్ చేయడంలో. गुजरात से आए हैं। గుజరాత్, సూరత్. ఇతను చెప్పింది చూసారు కదా, అతను ఏజ్ చెప్పారు 70+. సో అతను అయితే వాళ్ళ ఆవిడతో వచ్చారు కాబట్టి ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ ఏజ్లోనే ఆ డెడికేషన్ అనేది హ్యాట్స్ ఆఫ్ అంకుల్కి. చాలా కష్టం ఈ ట్రెక్కింగ్. మాకే కష్టంగా ఉంది అంటే ఆ ఏజ్లో వచ్చారు, ఇంకెంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి మీరు థింక్ చేయండి. మనం కష్టం అనుకుంటే అది ఇప్పటికీ కష్టమే. మనం ఏదైనా ఇష్టంతో వెళ్తే మాత్రం అది ఇప్పటికీ కూడా కష్టంగా అనిపించదు. సో దేవుడి దగ్గరికి ఎవరైనా వచ్చినట్టయితే ఇష్టంతో రండి, కానీ కష్టంతో రాకండి, కష్టంతో వెళ్ళకండి. ఒక్కటి అనుకోండి, నేను వెళ్ళగలను, నేను సాధించగలను, వెళ్ళి దర్శనం చేసుకోగలను అని అనుకొని ముందు అడుగు వెయ్యండి. దేవుడు కూడా మిమ్మల్ని అలానే తోస్తూ ఉంటాడు ముందుకి. ఏజ్ ఏముంది, జస్ట్ నెంబర్. ఏజ్తో పని లేదు. తుంగనాథ్ అనే కాదు, కేదార్నాథ్కి వెళ్ళినా సరే ఏజ్తో పని లేదు. దేవుడి మీద భారం వేసి మీరు నడండి, ఎందుకంటే దేవుడు వెనకాల నుంచి తోస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరికి. తెలియగలుగుతాను, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు గుర్రాలు ఎందుకు యూజ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఆ అంకుల్ వాళ్ళకి 70 years, ఆ అంకుల్ వాళ్ళే ట్రెక్కింగ్ చేసుకొని ఎంత దూరం వచ్చినప్పుడు మనం ఎందుకు చాలామంది వరకు గుర్రాలు యూజ్ చేస్తాం 30+ 40 కూడా. అసలు నాకు అర్థం కాదు, గుర్రం ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం ముందుగానే అనేసుకుంటాం, అరే నేను ఇంకా ట్రెక్కింగ్ చెయ్యలేను, ఎందుకు గుర్రం ఎక్కేద్దాం అని చెప్పి. కానీ అది రాంగ్. ఎప్పుడైనా సరే ఒక్కసారి కష్టంగా ఉన్న దానికే వెళ్ళాలి. సుఖంగా ఉన్న దానికి వెళ్ళాము అంటే ఇంకా సుఖానికి అలవాటు పడిపోతాం. సో ట్రెక్కింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. మీరు మాత్రం ట్రెక్కింగ్ చెయ్యండి. ప్రతి ఒక్కరికి నేనైతే ఒకటే చెప్తున్నా, ట్రెక్కింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. శివుడు కనిపిస్తాడు రా బాబు నాకే. లిటరలీ ఐ థింక్ నిజం చెప్తున్నా గాయస్, ఇది మాత్రం నాకు మార్నింగ్ 5:30 6కి స్టార్ట్ అయ్యింది. 6
ఇలా షాపులు ఉంటాయి, స్నాక్స్, మ్యాగీ ఇవాళ బహుత్ దూర. అంతా చూడండి ఒకసారి మీరే. అంత రిస్క్ చేసుకు మరీ వచ్చాను మీకోసం. అసలు ఫాగీ మొత్తం. అంకుల్ ఏజ్ వచ్చి లైక్ 70 అయినా సరే మాతో ట్రాకింగ్ చేయడానికి వచ్చారు. చూసారా దిస్ వ్యూ, అమేజింగ్. చుక్కలు కనబడుతున్నాయి నాకైతే. నా ఫేస్ చూసారా ఎంతలా ఉందో. నాకు మాత్రం మాటలు రావట్లేదు ఎక్కుతుంటే. చాలా చాలా ఎక్కువ. ఇక్కడ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అంత ఎక్కువగా ఉందిరా బాబు. శివుడు కనిపించేస్తున్నాడు నాకైతే. నిజంగా నాకు శివుడు కాదు కదా, శివయ్య. చూసారు కదా, నా మాటల్లో విన్నారు కదా ఎలా ఉంది ఏంటి పొజిషన్ అనేది. బ్రీతింగ్ ఆడటం మాత్రం చాలా కష్టంగా ఉంది, లిటరలీ చెప్తున్నా గాయస్. ఎవరైనా సరే వచ్చినట్టయితే మార్నింగ్ 6కి అయితే ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయిపోండి. ఎందుకంటే అది చాలా బెస్ట్ టైం నన్ను అడిగితే. నన్ననే కాదు, అక్కడ ఎవరిని అడిగినా సరే మార్నింగ్ 5:30, 3:30 ఎవరైనా సరే సన్సైన్ చూడాలి అని అనుకుంటే 3:30, 4కి అయితే వెళ్ళిపోండి. కానీ ఒక్కరు మాత్రం వెళ్ళకండి. మ్యాక్సిమం 3 మెంబర్స్ 4 మెంబర్స్ అయితే వెళ్ళండి. ఎందుకంటే చీకటి అనేది చాలా భయం, అలానే అక్కడ చాలా ఇదిగా ఉంటుంది చీకటి. సో ఒక్కరైతే వెళ్ళకండి. మ్యాక్సిమం 4 మెంబర్స్ 5 మెంబర్స్ అయితే వెళ్ళండి. లేదు మీరు సోలో ట్రావెల్గా వెళ్తున్నట్టయితే ఆ ఎంట్రన్స్ దగ్గర ఎక్కడో అక్కడ ఉండండి. 4-4:30 కల్లా చాలామంది అనేది స్టార్ట్ అవుతారు. సో వాళ్ళతో కలిపి మీరు వెళ్ళిపోండి. చలి సో ఎనర్జెటిక్. 68. ట్రాకింగ్ ఈజ్ బెస్ట్, హెల్తీ. వావ్ నైస్. ఇవైతే మినరల్ వాటర్, ఎవరు కూడా భయపడాల్సిన లేదు. చాలామంది తాగుతారు, నేను కూడా తాగాను. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. నేను అసలు అనుకోలేదు ఎంత అందంగా ఉంటుందా లొకేషన్ అని. రాకరా బాబు, అసలు ఈ లొకేషన్ ఏంటి, నేను ఎక్కడున్నాను ఏంటి నాకే అర్థం కావట్లే. మనం అయితే టైం ల్యాబ్స్ పెట్టి తీసాను. ఒక్కసారి చూడండి ఆ వ్యూస్. ఒక్కసారి హిమాలయస్ అనేది కనిపిస్తుందో లేదో మీకు అర్థం కావట్లేదు, నాకైతే కనిపించింది. మీరు ఒక్కసారి అలా చూడండి, కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. మీరు మాత్రం మిస్ అవ్వకండి హిమాలయస్. మీరు చూడాలి అనుకుంటే బెస్ట్ టైం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్తే హిమాలయస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు మాత్రం రైనీ సీజన్లో వెళ్తే మాత్రం మ్యాక్సిమం కనిపించదు. ఎందుకంటే ఈ క్లౌడ్స్ అనేవి చూసారా. ఒక్కసారి చూడండి, నాకు హిమాలయస్ కనిపించినట్టు చిన్నది కనిపించింది అంతే, నాకు ఎక్కువ కూడా కనిపించలేదు ఈ టైంలో. ఆ బ్యాక్ సైడ్ మీకు విజువల్స్ మాత్రం వస్తాయి. ఎవరు కూడా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా తొంగనా దొద్దాం అనుకుంటే. అలానే నేను ఎక్కడ స్టే చేసా ఏంటి అవన్నీ కూడా చూపించి మీకు చెప్తాను. ప్రతిదీ చెప్తా. అలాగే మీరు కూడా వచ్చే ముందు మాత్రం చూసుకోండి. మజారే. నాకు మాత్రం
శివుడు కనిపించేస్తున్నాడు ఇవి ఎక్కుతుంటే. ఇవి అసలు అప్పురా బాబు, ఎక్కడ కూడా ప్లేన్ అనేది ఉండదు. ప్రతి దగ్గర అప్పే ఎక్కుతూనే ఉండాలి. ఎక్కుతుంటే మాత్రం ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తాయి. నిజం చెప్తున్నా, హై యాటిట్యూడ్ రా బాబు ఇది, హై యాటిట్యూడ్. ఒక్కసారి చూడండి ఎంత ఎత్తులో ఉన్నా. బ్రీతింగ్ కూడా సరిగ్గా ఆడట్లేదు నాకు, అంత బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు లైఫ్లో గుర్తుండిపోద్ది. చాలా ఎంత అంటే చెప్పలేను నేను మాటల్లో. ఢిల్లీ నుంచి హరిద్వార్ నుంచి రిషికేశ్ నుంచి రుద్రప్రయాగ్ నుంచి చోప్తా నుంచి ఇక్కడికి నడుచుకొని రావాలి. అందరూ 3.5 అంటారు, కానీ వచ్చేసరికి 5:30 6 లిటరల్ అప్పే ఇదంతా. నాకైతే చుక్కలే. నాకు నిజం చెప్తున్నా, మాటలైతే రావట్లేదు. అలా ఉంది ఇక్కడ పొజిషన్ కూడా. మొత్తం మౌంటైన్ మంచు, మొత్తం మేఘాలు వచ్చి ఒక్కసారిగా అందుకున్నట్టే. ఇది వార్నింగ్ అనుకోండి, ఇది ఎలాంటి ప్లేస్లు మాత్రం ఎవరు వెళ్ళకండి, రిస్కీ. స్లిప్ అయ్యూ ఖతం हो गया. చూసుకోండి, ఎవరైనా వచ్చినట్టయితే ఇలాంటి రిస్కీ ప్లేసెస్ కోసం రాకండి. వ్యూ మాత్రం బాగుంటుంది, కానీ రిస్క్ అయితే చాలా ఉంటుంది. చూసుకోండి, ఎవరు కూడా దిగడం అది చేయకండి. చాలా చెత్త అయితే వేస్తారు రోడ్ల మీద, ఇలాగా ఎక్కడ పడితే అక్కడే. వాటర్ బాటిల్స్, లేస్ ప్యాకెట్స్ ఎక్సెట్రా. చూసుకోండి, మన కోసమే కదా ఇదంతా. ఎవరి కోసం అయితే ఏమో, మన కోసమే కదా ఇది. చూడండి ఒకసారి, ఇంత అవసరమా? అదేదో మీ బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ కిందకి వెళ్ళి పారేవచ్చు కదా. మరి దారుణం కాకపోతే ఎక్కడే తిని ఎక్కడే పాడేసి అసలు ఏం చేస్తున్నారో జనాలే. ఒకసారి చూడండి, అదేంటో మరి నాకు తెలియదు. దగ్గరికి వెళ్ళాలి, చూడాలి. ఇంకా అక్కడ కనిపిస్తుందా? అక్కడికైతే నడాలి. చూసారా, ఏదో తల్లి వినాయకుడు ఇలా గంట కొట్టుకోవచ్చు. గుర్రం మాత్రం 1300. ఎవరైనా మాత్రం ఎక్కాలి అనుకుంటే మాత్రం ఎక్కండి, ఎందుకంటే మ్యాక్సిమం స్కిప్ చేయండి ట్రెక్కింగ్. మీరు ఫిట్ ఉన్నాను, నేను ఫిట్ ఉన్నాం పర్లేదు, మాకు ట్రెక్కింగ్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మేము నడిచేస్తాం, మేము పోటుకోవడం అనుకుంటే మీ ఇష్టం. కానీ ఎవరైతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మ్యాక్సిమం ట్రెక్కింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. మీకోసం చెప్తున్నా, నా కోసం అయితే కాదు. ఎందుకంటే నేను నడిచాను కదా, ఎంత అప్పు అంటే చాలా అప్పు ఎక్కువ. చూసుకోండి ఒకసారి మీరు మాత్రం. చూసారా అక్కడ
ప్లేస్ మళ్ళీ కనిపించట్లేదు కొండ. ఒక దగ్గర కనిపిస్తుంది, ఒక దగ్గర కనిపించడం లేదు. ఇంకా 500 meters to 700 meters ఈ మధ్యలో అయితే ఉంటుంది. చాలా దూరం నడిచి వస్తాను. అంతా శివదయ్య మొత్తం. చూసారా నా ఫేస్? ఇప్పటికి కూడా చెమట్లయితే పట్టేసే. నైట్ ఏం తినలేదు, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అనేది అస్సలు బాగోదు. చెప్తున్నా కదా, నిన్న నైట్ ఇడ్లీ దోశ తీసుకున్నా, అది చట్నీలా లేదు, ఏదో ఉప్మా ఇడ్లీ అనుకుంటాను. అది ఒకటి ఇడ్లీ 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూసుకోండి. దోశ అయితే 100. ఎవరైనా క్యారీ చేస్తే పచ్చడి కానీ ఏదైనా క్యారీ చేసుకోండి. చిన్నది పచ్చడి. వావ్. నేనైతే నా బ్యాగ్ రూమ్లో పెట్టేసి వచ్చాను. రూమ్లో అయితే పెట్టేసి వచ్చాను. నాకు షేరింగ్ తీసుకున్నాను. నాకు వచ్చి 500 పడింది. 1500 రూమ్ అయితే. చూసుకోండి ఒకసారి మీరు. చూసారా, అంతా ఉప్పే, ఎక్కడ కూడా డౌన్ ఉన్నది. టెంపులేనా బా. నాకైతే చూడండి ఒకసారి, దగ్గరికి అయితే వస్తాం. ఫైనలీ హ్యాపీ. అవి రూమ్ స్టేస్. అది కనిపిస్తుందా? అదే ఫైనలీ టెంపుల్ దగ్గరలో ఉన్నాం మనం. అవర్స్ పట్టింది నాకైతే. 3 hours. 8:43 అయ్యింది. నేను 6:30కి స్టార్ట్ అయ్యా. ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. ఫుడ్ కూడా అవాయిడ్ చేసా. మ్యాగీ మాత్రమే దొరుకుతుంది ఇక్కడ. మ్యాక్సిమం సౌత్ ఇండియా ఫుడ్ దొరకదు ఐ థింక్. చూసారా, ఎంత కోపంగా ఉందో అది. నాకు అర్థం కాదు. పైన కూడా మీకు రూమ్స్ అనేవి ఉంటాయి. పైన మాత్రం కొంచెం హై రేట్స్, ఎంతో కాదు 2.5 లేదా 3 ఈ రేంజ్లో ఉంటాయి. కింద మాత్రం 1500. ఫైనల్లీ దగ్గరికి వెళ్తుంటే మాత్రం నాకు సంతోషం అనేది ఒక్క లెక్కల్లో ఉంది. ఎందుకంటే ట్రెక్కింగ్ అనేది మొత్తం ఒక ఎత్తు అయితే, దగ్గరికి వచ్చాక దేవుడి దగ్గరికి వెళ్తుంటే అదొక్క ఫీల్. అసలు ట్రెక్కింగ్ చేసిన పెయిన్స్ అన్నీ మర్చిపోయి ఏదో హ్యాపీనెస్. ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పూజ సెట్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఈ షాప్స్ అనేవి దగ్గరలో అయితే అలానే ఉంటాయి. లైట్గా వెళ్ళేదారిలో చాలా బాగుంటాయి. అలానే ప్రైజెస్ కూడా చాలా తక్కువ అయితే కాదు. ఇక్కడ కూడా చిన్న అప్పు ఉంది, ఏం చేస్తాం. ఇంకా దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగో ఇవే హోటల్స్ అయితే ఇలా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ రావాలి అనుకుంటే రండి. ఎందుకంటే మార్నింగ్ సన్సెట్ చూడడానికి చాలామంది అయితే ఇక్కడ స్టే చేస్తారు. నైట్ వచ్చేసి ముందు రోజు నైట్ వచ్చేస్తారు, లేదంటే ముందు రోజు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ స్టే చేస్తారు. నేనైతే ముందు రోజు వచ్చేసాను, కానీ పైకి రావడానికి మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. అందుకని చెప్పి నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయాను. సో కిందనైతే నేను రూమ్ తీసుకున్నాను. కిందనే రూమ్ తీసుకొని మార్నింగ్ అయితే నేను బయలుదేరి వచ్చాను. కానీ సన్సైన్ అయితే మిస్ అయ్యాను. ఎట్లా వేసుకున్నా సరే యూజ్ లేదు. ఇక్కడ చేతులు అయితే వణికేస్తున్నాయి చాలా ఎక్కువ. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి.
ఫైనలీ మనమైతే టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇదే ఎంట్రన్స్, టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్. ఇది కింద నుంచి నేను వచ్చింది. ఇది ఎంట్రన్స్. ఇలా వెళ్ళిపోతే టెంపుల్కి వచ్చేస్తాం మనమైతే. ఇక్కడ కూడా అలాగే ఉంది సేమ్. అప్పు మాత్రం దోల తీరిపోతుంది నాకు. మామూలు అప్పు కాదు ఇది. చూసారా? ప్రసాదం. మన దాంట్లో అయితే ఇది ప్రసాదం అంటారు, ఇది హిందీలో అయితే ప్రసాద్. చోలా బటర్, మోమోస్, సంథింగ్, మ్యాగీ, ఫ్రూట్ జ్యూసెస్, ప్రతిదీ దొరుకుతుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సలేదు. నేనైతే మార్నింగ్ ఏం తినలేదు, ఇప్పుడు తినాలి. బాగా ఆకలేసేస్తుంది నాకు మాత్రం. ఈ అమ్మాయి మనతో వచ్చింది చూడండి, ప్రసాదం. చాలా వరకు పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చారు. ఓ ఇక కనిపిస్తున్నాయా? ఇవి కూడా ఉంటాయి ఇక్కడ. శివుడు, శివయ్య తాళ్ళు, శివయ్య ప్రసాదం, లైక్ మోమోస్ ఫుడ్ అయినా, లైక్ బర్రేదేదో వస్తుంది చూడండి. ఇది కూడా పువ్వుల్ని, ఈ బయ్యాని ఇలా కూర్చోడానికి కూడా ఉంటుంది ఇక్కడ. ఫ్రీ అని అవి ఆరే ఇక్కడైతే ఒక్కసారి చూడండి. ఇక్కడైతే కురుకులు ఎక్కువ కనిపిస్తుంది నాకు. भी आएगा भैया. మనకైతే ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఇళ్ళదాల్లో ఇలాగ అందరూ అడుగుతారు ప్రసాదం ప్రసాదం. ఇక్కడైతే రూము, బ్రేక్ఫాస్ట్, ఆకాశ్ గంగా. ఎక్కడ కూడా కరెంట్ ఉండదు, సోలార్. ఎక్కడ కూడా కరెంట్ ఉండదు. ఈ కిందన మొత్తం సోలారే. సోలార్ యూజ్ చేసుకోవడమే మనం. వర్షం నాకైతే వర్షం వెల్కమ్ చెప్పింది ఈ టెంపుల్కి. బోర్డు చూసారు కదా, అటువైపు వెళ్తే చంద్రశీల, ఇటువైపు వెళ్తే ఈ మెట్ల ద్వారా వెళ్తే తుంగనాథ్ టెంపుల్. ఫైనల్లీ నేనైతే రీచ్ అయిపోయా తుంగనాథ్ టెంపుల్కి. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలాసేపు తర్వాత ఆ గాడ్ దర్శనం నాకు దొరకడం అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. చూడండి, ఇప్పుడు తుంగనాథ్ టెంపుల్ చూపిస్తా. ఇదిగో ఇదే. ఈ టెంపుల్ కోసమే నేను ఇంత కష్టపడి 3 hours ట్రెక్కింగ్ చేసి వచ్చింది. ఫైనలీ కంప్లీటెడ్. వెదర్ కండిషన్ ఒకసారి చూడండి మీరే ఎలాగుందో. ఫాగీ మొత్తం రైని. మనకి ఇలా అయితే అన్నిటి దగ్గర కడుతున్నారు, మరి ఎందుకో మనకి తెలియదు. చూద్దాం. ఎవరైనా సరే గట్టిగా కోరుకొని ఇక్కడ వచ్చి ఈ తాడు ముడుపు అనేది కడితే పక్కా నెరవేరుతుందంట. ఇది అక్కడ చెప్తున్న జనాలు. చాలామందికి నెరవేరిందంట. అలానే మళ్ళీ వస్తారంట నెరవేరాక. ఎవరైనా సరే ఈసారి వెళ్తే మాత్రం మీరు మ్యాక్సిమం అందరూ కట్టడానికి చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇలా వచ్చి చూసాను. మొత్తం చాలా అంటే డమరకం ఉంది, బ్రాస్లెట్స్ ఉన్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి, అలాగే రుద్రాక్ష అన్నీ అయితే చోళ బటర్ తీసుకున్నాను. ఇది నా కాస్ట్ వచ్చి 150 పడింది. చాలా ఎక్స్పెన్సివ్. ఇది అయిపోయింది, ఫుల్గా తినేసాను. తినేసిన తర్వాత ఇలా వచ్చి చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి.
కానీ నేను ఏ ఐటెం కూడా కొనలేదు, ఎందుకంటే నాకు 2 బ్యాగ్స్ ఉన్నాయి, దానికి తోడు లగేజ్ ఎక్కువ. సో అందుకని నేను చెప్పి ఏమీ తీసుకోలేదు. ఇక్కడైతే అన్నీ కూడా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. ఇవైతే ఫుడ్ ఒకటి చాలా ఎక్స్పెన్సివ్. నేనైతే చంద్రశిల వెళ్ళలేదు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే వెదర్ అనేది అస్సలు సపోర్ట్ చేయలేదు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది అక్కడ వెదర్. సో ఈ టైంలో వెళ్ళడం చాలా మంచిది కాదు అని చెప్పి అన్నారు అక్కడ కూడా, ఎందుకంటే స్లిప్ అవుతున్నది, వాతావరణం కూడా అస్సలు బాగలేదు. సో నేనైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నాను కిందకి. మ్యాక్సిమం చంద్రశిల మాత్రం రైనీ సీజన్లో కానీ రైన్ ఎక్కువ పడినప్పుడు మాత్రం ఎవ్వరు వెళ్ళకండి, చాలా రిస్కీ, చాలా స్లిప్ అవుతుంది. మన స్లిప్పర్స్ మాత్రం చూసుకోండి, జాగ్రత్త. ఫైనల్లీ నేనైతే కిందకు వచ్చేసా. కిందకు వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి ఎంత చెత్త, ఎంత ప్లాస్టిక్ వేసారో, మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడైతే రూమ్ చూపిస్తాను. ఇన్సైడ్ అంత అయితే బాగోదు, బెడ్స్ ఇస్తారు, షేరింగ్ బెడ్స్, అవి కామన్గా ఉంటాయి. కానీ నేను తీద్దామంటే వాళ్ళు ఉన్నారు కదా, సో బాగోదు అని చెప్పి నేను వెళ్ళి తీయలేదు. ఎక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి.